షాపింగ్ అయితే అలా కంటిన్యూ చేశానండి. అన్నయ్య వదినకి చెప్పాను కదా నిన్నటి వీడియోలో, అన్నయ్య వదినకి యానివర్సరీకి బట్టలు తీసుకెళ్తే బట్టలు అయితే సెట్ కాలేదండి. సెట్ కాకపోతే మళ్ళీ ఎక్స్చేంజ్కి అయితే వదినకి ఒక షాప్లో, అన్నయ్యకి ఒక షాప్లో తీసుకున్నాను. సో ఇద్దరు బట్టలు ఫస్ట్ ఉంచిందేమో వదినకి ఎక్స్చేంజ్ చేశాను, ఇక్కడేమో అన్నయ్యకి ఎక్స్చేంజ్ చేశాను. ఇది మా ఇంటి దగ్గరే, మా ఇంటి పక్కనే ఉంటుందండి చిన్న షాపు. ఆ షాప్లో అయితే తీసుకున్నాను. పెద్దగా ఏం తీసుకోలేదులేండి. పెద్ద షాప్స్ అయితే పెద్ద షాపింగ్ అయితే వేరే దగ్గరికి వెళ్తాను. ఇది చిన్న షాపింగ్ కాబట్టి చిన్నగా మా ఇంటి పక్కనే ఉంటే చిన్న షాప్లకు అయితే నేను వెళ్ళాను. పిల్లలు చూడండి ఎలా ఆడుతున్నారో షాప్లో, రచ్చ చేశారండి బట్టల షాప్లో. వాళ్ళని అయితే మొత్తం వదిలేసామండి. ఇంకా మా పని మీద మేమున్నాము, వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు, అన్నయ్య వాళ్ళ పని మీద అన్నయ్య వాళ్ళు ఉన్నారు. నేనైతే కూర్చున్నానండి. కూర్చొని వీడియోస్ తీస్తున్నాను. అన్నయ్య వదిన బట్టలు ఎక్స్చేంజ్ చేస్తున్నారు. పిల్లలేమో ఆట. ఎవరి పని మీద వాళ్ళే ఉన్నామండి బట్టల షాప్లో అయితే మేము. ఇంకా దాని తర్వాతకైతే నెక్స్ట్ డే బ్లాక్ అండి. ఇది నెక్స్ట్ డే రోజు అయితే నేను టిఫిన్ ఏం చేయలేదు. మా హస్బెండ్ బ్రెడ్ తీసుకురమ్మని చెప్పాను, తనైతే బ్రెడ్ తీసుకొచ్చారండి ఆ డే. ఇంకా నేనైతే టీ పెట్టాను. టీ పెట్టిన తర్వాతకైతే బ్రెడ్ తిందామని బ్రెడ్ అదైతే ఒక వీడియో అయితే షూట్ చేశానండి. ఇంకా అక్కడైతే మా హస్బెండ్ అయితే పడుకున్నారండి, తనైతే లేరండి. ఇది మండే రోజు బ్లాగ్ అండి. సండే రోజు అయితే మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారండి. పాపం చాలా, తను వచ్చేసరికి 10 అయిందండి. చాలా 10:11 అయింది. చాలా టైర్డ్ అయ్యారండి. ఇంకా అక్కడ టీ తాకుండానైతే నాతో కొంచెం డిస్కస్ చేస్తున్నారు. జరిగిన సంఘటనలు, ఊర్లో జరిగిన సంఘటనలు ఉంటాయి కదండి. ఇంకా అక్కడైతే తనతో నేను మాట్లాడుతున్నానండి. ఇంకా తనైతే ఏదో డీప్గా ఆలోచిస్తున్నాడు ఆ బాటిల్ చూసుకుంటా. సో ఒక క్లిప్ తీద్దామనేసి నేనైతే క్లిప్ తీసానండి. ఇంకా దాని తర్వాతకనైతే ఇంకా నా పని నేను, తన పని తను చేసుకున్నారు. ఇక్కడ పిల్లలు చూడండి భలే ముద్దుగా ఆడుకుంటున్నారండి. ఒక క్లిప్ తీద్దామనేసి వాళ్ళ చెల్లి వాళ్ళ అక్కకి హెయిర్ అంటే జడ వేస్తుందండి. ఏం చేస్తున్నావు అంటే అక్కకి జడ వేస్తున్నాను అనేసి చెప్తుంది. ఎంత ముద్దుగా చెప్తుందో మా పాప. మా పిల్లలైతే భలే ఆడుకుంటారండి. ఇద్దరు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటారు, ఏం డిస్టర్బెన్స్ చేయరండి. ఇంకా వాళ్ళిద్దరు ఉంటే సరిపోతుందండి. ఎక్కడ ఉన్నా ఇద్దరండి. అక్కకి చెల్లి, చెల్లికి అక్క అండి. ఒకరికొకరికి ఫుల్ సపోర్ట్ అండి. ఇంకా వాళ్ళ అక్కను కొడితే చెల్లి ఊరుకోదు, చెల్లిని కొడితే అక్క ఊరుకోదు. కొట్టడం అంటే పెద్ద కొట్టడం కాదండి, మళ్ళీ మీరు ఏమో అనుకునేరు. జస్ట్ అండి టైంపాస్కు జోక్లో కొడితే అక్కను కొట్టద్దని చెల్లి వస్తుంది, చెల్లిని కొట్టద్దని అక్కనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బట్టలు చూడండి ఎన్ని బట్టలు అండి. అబ్బాబ్బాబ్బా, నేను ఈ మధ్యలో ఊర్లు తిరగడాలు చాలా అయిపోయినాయండి. ఇక్కడైతే పిల్లలు పడుకున్నారు. ఇంకా నేనైతే ఇది సపరేట్గా బట్టలకేనండి. చాలా బట్టలు ఉంటే ఇలా కూర్చొని మర్చేద్దామండి. బట్టలకే సపరేట్ తీసుకున్నాను. చూడండి ఎన్ని బట్టలు. ఊర్లకు వెళ్ళిపోయేసరికి, ఊర్లు వెళ్ళి తిరగడాలు వచ్చేసరికి ఇన్ని బట్టలండి. ఒక 1 అవర్ మర్చేసానండి ఈ బట్టలు అయితే. ఒకసారి క్లిప్ తీద్దాం అనేసి నేనైతే వీడియో క్లిప్ తీశాను. బట్టలు ఆరేయడం, తీయడం, చీరలు వేయడం, బట్టలు ఆరేయడం, తీయడం, చీరలు వేయడం, బట్టలు ఆరేయడం, తీయడం, చీరలేయడం అండి. ఇదే పని అయిపోయింది. ఇంకా రోజు అయితే ఇంకా తప్పదు ఈ బట్టలు అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా అన్నయ్య వచ్చారు. ఇంకా మా అన్నయ్యతో మాట్లాడుకుంటా నేనైతే ఆ బట్టలన్నీ మర్చేసాను. ఆ బట్టలన్నీ మర్చేసేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చేసిందండి. నా పని అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అండి ఇదైతే. నెక్స్ట్ డే రోజు ఇంకా ఊరికే తీసిన బ్లాగ్స్ ఎందుకనేసి ఇక్కడ చూడండి నేనైతే దోశకు ప్రిపేర్ చేస్తున్నాను. దోశకు ప్రిపేర్ చేస్తుంటే మా పాప చూడండి నాకైతే భలే హెల్ప్ అవుతుందండి. మా పాప తనకి తానే మమ్మీ నేను ఈ వర్క్ చేస్తాను, మమ్మీ నేను ఆ వర్క్ చేస్తాను అనేసి నాకే తను చెప్తుంది. సరేలేండి ఇంకా పాప ఎలాగో ముద్దుగా చెయ్యాలని తను కూడా సరదా పడుతుంది కదా, సరేలే తన సరదాను నేను ఎందుకో కాదనేసి ఇంకా తనను చెయ్యమ్మనేసి నేను అట్లా చేయడం అంటే మొత్తం ఏదో చేయడం కాదండి. మళ్ళీ నేను బ్యాక్ వెనకాల వెళ్ళేసి నేను క్లీనింగ్స్ చేసుకుంటాను. ఇంకా నేను మళ్ళీ వచ్చేసాను. దోశ దగ్గరికి వచ్చేసి దోశకు ప్రిపేర్ చేశాను నిన్న. దోశ అండి రోజు అసలు ఎప్పటి నుండో అండి పాప స్కూల్ అయిపోయిన దగ్గర నుండండి అసలు నేను దోశకు ప్రిపేర్ చేయడం లేదు. ఇడ్లీకి ఏమున్నా చపాతీ, పూరి లేకుంటే బయట తీసుకురావడం ఇదే పని అవుతుందండి. ఇంకా ఇదంతా నా వల్ల కాదు ఈ టిఫిన్స్ అనేసి ఇంకా నేను ఏం చేశాను, మొన్న దోశకైతే నానబెట్టానండి. ఇంకా ఇంటికాడ ఉన్నట్టేగానే తీరని పని అండి అసలు. పిల్లలు ఈ పని కావట్లేదండి. 2 పిల్లలు ఇంట్లోనే కదా. ఇంకా
అసలు పని తీరని పని అండి. ఇంకా నేనైతే దోశ కళ అయితే ప్రిపేర్ చేశానండి. నా స్టైల్లో మీరు దోశ చూడండి. మీరు ఇలాగే చేస్తారా దోశ అనేది అడగడం మర్చిపోయానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేనైతే మిమ్మల్ని నమ్మనండి. నేనైతే చూడండి, ఆ రోజు నేనైతే దోశకు ప్రిపేర్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి చట్నీకి ప్రిపేర్ చేశానండి. పల్లి చట్నీ, ఇంకా పల్లి చట్నీకి అన్నీ ఆడ ప్రిపేర్ చేసేదైతే పక్కన పెట్టాను. పక్కన పెట్టిన తర్వాత ఇంకా దోశ వేద్దాము. దోశ వేసిన తర్వాత చట్నీ చేద్దాం అనేసి నేను దోశకైతే ప్రిపేర్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశానండి. నేను యూట్యూబ్ అనేది ఇప్పటికీ 500 కూడా తక్కువనే ఉన్నారండి సబ్స్క్రైబర్స్. ప్లీజ్ అండి, నేనైతే ఎంతో హోప్ పెట్టుకున్నానండి. నేను ఒక సంకల్పం మీద, ఒక ఎయిమ్ మీదనైతే నేను యూట్యూబ్లోకి వచ్చానండి. నేను రీచ్ అవుతానో కానో అని ఒక భయం వేస్తుందండి. అసలు అప్పుడప్పుడు అసలు నేను సక్సెస్ అవుతానా, యూట్యూబ్లో సక్సెస్ కానా. కొన్ని వీడియోస్లో కొంతమంది చెప్తూ ఉంటారండి, నేను వచ్చి 3 years అయింది, ఇంతవరకు నేను యూట్యూబ్లో సక్సెస్ కాలేదని కొంతమంది. ఇంకా కొంతమంది ఏమని చెప్తారంటే నేను 3 monthsలోనే యూట్యూబ్ సక్సెస్ అయ్యానని కొంతమంది. నాకేం అర్థం కావట్లేదండి. నేనైతే బ్లాగ్స్ పెడుతున్నాను అండ్ షార్ట్స్ పెడుతున్నాను. జనాలకు అవి నచ్చుతున్నాయో నచ్చట్లో నాకు తెలియదు, బట్ చూడడం మాత్రం బాగానే చూస్తున్నారండి షార్ట్స్కి ఇట్లా. కానీ సబ్స్క్రైబ్ మాత్రం కావట్లేదండి. ప్లీజ్ అండి, నాకైతే హెల్ప్ చేయండి. నేనైతే నా కాళ్ళ మీద నేను నిలబడాలని అనుకుంటున్నాను. ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలండి. ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే అంత ధైర్యం వాళ్ళకు ఉండాలండి. సో నేను అందుకనే యూట్యూబ్లోకి అయితే నేను వచ్చానండి. నేను ఎందుకంటే ఆడవాళ్ళం కదా అండి, పిల్లలు ఉంటారు, ఏ కష్టం ఎప్పుడు ఎలా వచ్చేది తెలియదు కదా. సో మనమంటూ ఒక సక్సెస్లో ఉండాలి కదండి, మనమంటూ మనం బ్రతికే ఉండాలి కదా. నేనైతే ప్లీజ్ అండి, నేను యూట్యూబ్లోకి మిమ్మల్ని నమ్ముకొని నేను వచ్చానండి. నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఆ విధంగానైతే నేను దోశ వేసానండి. చూడండి, దోశలు అయితే స్టార్టింగ్ కదండి. ఫస్ట్ దోశ అయితే బాగా రాదండి, ఇంకా వేస్తే అయితే బాగా వచ్చింది. నేనైతే అక్కడ దోశలు వేసేది ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను, ఆల్రెడీ షార్ట్స్లో కూడా పెట్టాను కదండి. ప్లీజ్ అండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నా బ్లాగ్స్, నన్ను సక్సెస్ చేయండి, సబ్స్క్రైబర్స్ వచ్చేలా మీరు సహాయం చేయండి. ఇంకా నేను ముందు మంచి వీడియోలతో వస్తున్నాను. ఈ వీడియోను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.